ఇప్పుడు ఈ రేషన్ పరిస్థితి ఏంటంటే అంతకుముందు ఎట్ట నుంచున్నారు లైన్లో ఇప్పుడు అలాగే నుంచోవాల్సి వద్దాయి. ఇంకా 4 రోజులు పోతే రేషన్ ఇప్పుడు 10 మందిలో 5 ఇస్తారు, అమ్ముకుంటారు. అవి కూడా స్మగ్లింగ్ జరిగిద్ది రేపు నుంచి అది కూడా. ఇప్పుడు అందుకే తీసేసింది బళ్ళు ఇవన్నీ. ఇప్పుడు ఆ బళ్ళు వ్యాన్లు తీసేసినా మందులు తోలుతారు. వైన్ షాపులు బెల్ట్ షాపులు ముందు ఉంటుంది కదా. ఇప్పుడు ఇదివరకు అంటే మండలానికి ఒకటి వైన్ షాప్ ఉండేది. ఇప్పుడు 20, 30 ఉండే కదా. ఇప్పుడు వాటితో మందు తోలుతారు వ్యాన్లు. ఇప్పుడు ఎందుకంటే మరి ఈ జనాలు ఈ డబ్బు అంతా ఇప్పుడు జీతాలు ఇచ్చే డబ్బులతో మహానాళ్ళు బోహనాలు చేసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు తింటాకి ఇప్పుడు జలసాలు చేయాలి, వాళ్ళు తింటాకి కావాలి. ఇప్పుడు ఏదో మొన్నటిదాకా అంటే జనాలకు పెట్టాలి డబ్బులు జగన్ గారు ఆలోచించోడు. వీడు అట్టగా వీడు పెట్టిన పథకాలను తీసేసి ఈ డబ్బులతో వాళ్ళు మహానాళ్ళు ఇది చేయాలి. మన అమరావతిలో 3,000 మోడీగా డబ్బులు ఇచ్చిండు. మహానాళ్ళు ఆ పేరు చెప్పి ఎవరు చేస్తారు. అదేంటే మేము ఆడ అభివృద్ధి చేసి ఈడ అభివృద్ధి ఏ ఊరికి ఏం అభివృద్ధి చేయాలి. నేను ఒకటే చెబుతున్నా, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరికైనా కోటకు పంపుతాను ఒకటే చెబుతున్నా, మీ ఇంట్లో మీ డ్రైవర్లు మీ పనులను అడగండి అభివృద్ధి ఎట్టుందమ్మా మన అభివృద్ధి అనేది. అదే తప్పితే మీ జనంలోకి వస్తే అసలు అప్పుడే మీ ఇంట్లో చేసేవాళ్ళు చెబుతారు అభివృద్ధి ఎట్ట అనేది. బయట కూడా అవసరం అది.